కొన్నిసార్లు మనం ఒక ప్లేస్‌లో ఉండడం వల్ల మన లైఫ్ స్టైల్‌ని బయట నుండి చూసినట్టు అనిపిస్తుంది. వేరే ప్రపంచం నుంచి చూసినట్టు. నాకిప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్‌లో ఫుడ్‌ని టేస్ట్ కోసం కాదు, హెల్త్ కోసం తింటారు. నిద్రని పోస్ట్‌పోన్ చేయరు. ప్రయారిటీగా ట్రీట్ చేస్తారు. బాడీ అండ్ మైండ్‌ని ఇగ్నోర్ చేయరు. వాటి అవసరాలు గమనిస్తారు. వాటిని క్లీన్ అండ్ హెల్తీగా ఉంచుకునేలా చేస్తారు. ఆ ప్లేసే నేనిప్పుడున్న మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం. ఈ వీడియోలో ఇక్కడ రొటీన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఏం పెడతారు, యాంబియన్స్ ఎలా ఉంటుంది, నాకు ఇది ఎలా ఉపయోగపడింది, ఇంకా ఎవరెవరికి యూజ్ అవుతుంది, ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఎలా జాయిన్ అవ్వాలి, అలానే 2 డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన 110 సంవత్సరాల వయసున్న స్వామీజీ ఆయన ఏం చెప్పారు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్స్పెక్టివ్ షేర్ చేస్తున్నాను. అలానే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీ కావాలి, మీ సిచ్యుయేషన్ తగ్గ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆరోగ్యాలయంని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన కోట్ అది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ ఇక్కడ డైలీ రొటీన్ చెప్తాను. మార్నింగ్ 5కి రూమ్లో సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఒక అలారం లాగా రోజుకి ఒక రకం సుప్రభాతం ఉంటుంది. అందరూ లేచి వాటర్ తాగి వాకింగ్ చేసి వాష్రూమ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 5:30కి ఒక పెద్ద యోగా హాల్ ఉంటుంది. అక్కడ జనరల్ యోగా జరుగుతుంది. సో అక్కడికి వెళ్తాము. బేసిక్ యోగాసనాలు, స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ స్ట్రెచ్చింగ్, రిలాక్సింగ్, సూర్య నమస్కారాలు, కొన్ని ప్రాణాయామాలు చేయిస్తారు. యోగా మ్యాట్స్ ఆల్రెడీ ఉంటాయి, కావాలంటే మన ఓన్వి కూడా తీసుకెళ్ళచ్చు. బాడీ మంచిగా స్ట్రెచ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. ఒక సండే అయితే అదే టైంలో యోగా నిద్ర ప్రాక్టీస్ చేయించారు. అది కూడా చాలా బాగుంది. అది అయిపోయేసరికి ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. వెంటనే క్రియాస్ అని ఉంటాయి. ఐస్ క్లీన్ చేసుకోవడం, నాస్ట్రిల్స్ క్లీన్ చేసుకునే జలనేతి, మ్యూకస్ ఇంప్యూరిటీస్ అన్నీ క్లియర్ చేసే సూత్రనేతి, ఎసిడిటీ, కాఫ్, కంజెషన్ నుంచి రిలీఫ్ ఇచ్చి డైజెషన్ని ఇంప్రూవ్ చేసే వామన దోతి, ఇలా ఉంటాయి. మనం ఎప్పుడు చేస్తుండం కాబట్టి చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. బట్ కొంచెం కష్టపడి 2-3 సార్లు చేస్తే ఈజీ అవుతుంది. నేను అస్సలు చేయకూడదు అనుకున్నాను వెళ్ళక ముందు ఇవి, బట్ కొన్ని ట్రై చేశాను. ఎవరు ఫోర్స్ చేయరు, చేసుకుంటే మనకి మంచి క్లీనింగ్ అవుతుంది. సైనసైటిస్, మైగ్రేన్స్, హెడేక్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు. ఫేస్లో గ్లో కూడా వస్తుందంట. దాని తర్వాత హెర్బల్ స్టీమ్ ఉంటుంది, ఆవిరి పట్టుకోవాలి, అది చాలా బాగుంటుంది. తర్వాత 8కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ గ్యాప్లో కాస్త టైం ఉంటుంది. ఆ టైంలో కృష్ణా రివర్ వైపు నేను, మన సబ్స్క్రైబర్ అనుష అని ఒకరు కలిశారు. ఇద్దరం కలిసి ఆ గార్డెన్లోకి వాకింగ్కి వెళ్తాము. లాస్ట్ వీడియోలో వీడియోస్ ఎవరు తీశారని కొంతమంది అడిగారు కదా, తనే అనమాట. నేను తనతో బాగా కనెక్ట్ అయ్యాను. ఇద్దరం మంచి కాన్వర్జేషన్స్ చేసుకుంటూ అక్కడ ప్లేసెస్ని బాగా ఎంజాయ్ చేస్తాము. జనరల్గా నాకు ఎవరినైనా వీడియోస్ తీయమని అడగాలంటే కొంచెం మొహమాటం, అందుకే ట్రైపాడ్ తెచ్చుకున్నాను. కానీ ప్రతిసారి క్యారీ చేయము అండ్ మూమెంట్ షార్ట్స్ కూడా తీయలేం కదా. సో ఈ విషయంలో తను నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. తనే అడిగి ఇక్కడ తీస్తాను బాగుంటుందని సజెస్ట్ చేసి మరీ బాగా తీస్తుంది. ఐ లైక్డ్ హర్ యాజ్ ఎ పర్సన్ టు. ఇక్కడ నాకు దొరికిన మంచి కంపెనీ తను. మోస్ట్లీ మార్నింగ్స్ ఈ సూర్య యోగా ప్రాంగణంలో వాకింగ్ చేసి ఇక్కడ ఉయ్యాలలో స్పెండ్ చేస్తాము. యాక్చువల్గా అయితే సూర్య యోగా ప్రాంగణంలోనే మార్నింగ్ యోగా జరుగుతుంది, మంచి మార్నింగ్ సన్లైట్లో. దానికోసమే ఇది ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి హాల్లో చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో అలా కాసేపు వాకింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అసలు ఏంటి ట్రీట్మెంట్స్ అంటే, వచ్చిన రోజు మనకి ఒక డాక్టర్ని అసైన్ చేస్తారు. వాళ్ళు మన ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దాని ప్రకారం మనం ఫుడ్ ఏం తినాలి, ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి, ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేస్తారు. ప్రతిరోజు మనం వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. బీపీ లాంటి బేసిక్స్ చెక్ చేసి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి దాన్ని బట్టి చేంజెస్ చేస్తూ ఉంటారు, కొత్త ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తారు. ట్రీట్మెంట్స్ ఏముంటాయి అంటే మడ్ బాత్, నీమ్ పేస్ట్ బాత్, విటమిన్ డి బాత్, ఇలాంటి పంచభూతాలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి. ఇంకా బాడీ మసాజ్లు, హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్, ఎనీమా, కాలన్ థెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి.
అలానే ఫిజియో, యాక్యుపంక్చర్, ఈఎంఎస్, రిఫ్లెక్సాలజీ అని కొన్ని ట్రీట్మెంట్స్ ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి. అలానే పెయిన్ యోగా అని మనకి స్పెసిఫిక్గా ఏదైనా బాడీ పార్ట్స్లో పెయిన్ ఉంటే లైక్ షోల్డర్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి దాని ప్రకారం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి. నా షోల్డర్ పెయిన్ కోసం తీసుకుంటున్నాను. అలాగే ఇదే హాల్లో ఒబెసిటీ యోగా, హార్మోనల్ యోగా అని కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా యూత్కి చేయాలి అనుకునే వాళ్ళకి మార్నింగ్ ఇంటెన్స్ వర్కౌట్స్ కూడా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నిట్లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. కానీ బయట ప్రైసెస్తో కంపేర్ చేస్తే రీజనబుల్గా ఉంటాయి. సో డాక్టర్ రాసిన దాన్ని బట్టి ఇవన్నీ మనం అటెండ్ అవ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడంతోనే సరిపోతుంది. ఒక 5 PM వరకు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఒక 3 daysకి స్లోగా క్లారిటీ వస్తుంది. ఏవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అండ్ ఎప్పుడు ఏవి ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. ఇంకా 5 to 6 PM, ఒక్కోసారి 4 to 6 PM నాకు టైం ఉండేలాగా చూసుకుంటాను. అగైన్ కృష్ణా రివర్ గార్డెన్కి వెళ్ళి కాసేపు బుక్ చదువుకోవడమో, ఫోన్ మాట్లాడడం, వీడియోస్ మీద వర్క్ చేయడం చేస్తాను. లేకపోతే అనుషాన్ని కలుస్తాను. అండ్ ఒక్కొక్కసారి అయితే ఆ టైం కూడా దొరకదు, అటు ఇటు తిరగడంతో అలా అయిపోతుంది. ఇవే కాకుండా 1 to 2 PM కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. హెల్తీగా ఎలా కుక్ చేసుకోవచ్చో చూపిస్తారు. నాకు ఈ ట్రీట్మెంట్స్ మధ్యలో కొన్ని క్లాసెస్ అటెండ్ కాలేకపోయాను, బట్ యూట్యూబ్ మంతెన ఆఫీషియల్ ఛానల్లో కూడా చాలా వంటలు షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా స్విమ్మింగ్, ఈవినింగ్ బోటింగ్ ఉంటుంది. మన ఇంట్రెస్ట్, టైంని బట్టి చేసుకోవచ్చు. అలానే మెడిటేషన్ క్లాస్ కూడా ఉంటుంది. ఇంకా మెయిన్గా 7 PMకి మంతెన సత్యనారాయణ రాజు గారి క్లాస్ ఉంటుంది. ఒక 1.5 hour ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా కవర్ చేస్తారు. అది అయ్యేసరికి నిజం చెప్పాలంటే ఆ క్లాస్లోనే నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నేనైతే ఎవ్రీడే 9 లోపే పడుకుండిపోయాను ఇక ట్రీట్మెంట్స్ అన్ని రిలాక్స్డ్గా ఉండడం వల్లనో, అటు ఇటు తిరుగుతూ అక్కడ చాలా వాకింగ్ చేయడం వల్లనో, బాగా అలసిపోవడం వల్లనో, ఫోన్ ఎక్కువ చూడకపోవడం వల్లనో, మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్లనో తెలియదు, కానీ చాలా మంచి నిద్ర పడుతుంది ఇక్కడ. సో టోటల్గా రొటీన్ అయితే అలా ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వద్దాము. ఇక్కడ స్ట్రిక్ట్లీ నో ఆయిల్, నో సాల్ట్ అండ్ అఫ్ కోర్స్ నో షుగర్ కూడా. నేనేమో అనుకున్నాను కానీ అస్సలు సాల్ట్ లేనట్టు లేవు కర్రీస్, కొంచెం సాల్ట్ తగ్గినట్టు ఉన్నాయి అంతే. అండ్ ఇంకా చాలా కమ్మగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆకుకూర పప్పులు అయితే ఇంట్లో చేసుకునే దానికంటే చాలా బాగున్నాయి. నాకైతే కర్రీస్ టేస్ట్ చాలా నచ్చాయి. మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్కి యూజువల్గా మిల్లెట్ జావా, ఇంకా రాగి స్వీట్ ఆర్ హాట్ జావా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక సూపు, రోటీ ఆర్ రైస్, ఆకుకూర పప్పు, ఒక ఫ్రై, ఒక కర్రీ, స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్, ఒక పచ్చడి అండ్ పెరుగు ఉంటాయి. కర్రీస్ అయితే అన్లిమిటెడ్, కానీ రైస్ ఆర్ రోటీ స్ట్రిక్ట్లీ డాక్టర్ చెప్పినట్టే వేస్తారు. యూజువల్గా 2 రోటీస్ ఇస్తారు, కొంతమందికి రైస్ కూడా పెడతారు. ఈవినింగ్ యూజువల్గా ఫ్రూట్స్ పెడతారు అన్లిమిటెడ్. కొంతమందికి ఫ్రూట్స్తో పాటు డేట్స్, కొబ్బరి, మొలకలు లాంటివి యాడ్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్గా ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఫుడ్ అయినా కానీ, ట్రీట్మెంట్స్ అయినా కానీ మొత్తం ఐడి కార్డ్కి లింక్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ అందరికీ కొన్ని డేస్ ఫాస్టింగ్ ఉంటుంది. వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్ చెప్తారు ఎన్ని డేస్ చేయాలి అని. వారికి హనీ బాటిల్ అండ్ లెమన్స్, ఇంకా అవి కలుపుకోవడానికి ఒక కిట్ ఇస్తారు. ఎవ్రీ 2 hours కలుపుకొని తాగాలి అండ్ ఎవ్రీ 1 hour వాటర్ తాగాలి. ఈ ఫాస్టింగ్ అనేది బాడీ క్లీన్ అవ్వడం కోసం. నేను 1 or 2 years బ్యాక్ ఈ ఫాస్టింగ్ ఇంట్లో 1 dayకి అలా చేసేదాన్ని, కానీ ఈ మధ్య మానేశాను, చాలా డ్రైనింగ్గా అనిపిస్తుంది అని. ఇక్కడ మోర్ దాన్ 1 day అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఏం ప్రాబ్లం కాలేదు. 3 days చేశాను, చాలా బాగుంది. ఎవ్రీడే మార్నింగ్ లేచేసరికి చాలా లైట్గా, ఫ్రెష్గా ఉండేది బాడీ. కొంతమందిని 1 week వరకు కూడా పెట్టారు ఫాస్టింగ్కి. మేబీ ఇంట్లో మోర్ దాన్ 1 day చేయాలి అంటే కష్టమేమో. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇంకా ఎవ్రీడే డాక్టర్ చెకప్ ఇవన్నీ కలిపి ఈజీగానే చేయగలిగాను. ఫాస్టింగ్ అయ్యాక ఒకేసారి సాలిడ్స్ కాకుండా మధ్యలో 1 or 2 days ఓన్లీ జ్యూసెస్ ఇస్తారు. నెక్స్ట్ ఈ ఆరోగ్యాలయంలో అంబియన్స్ గురించి చెప్పాలి. ఇక్కడ పేషెంట్ అనే ఫీలింగ్ అస్సలు రాదు. ఆ ఇంటెన్షన్తోనే ఇక్కడ అంతా గ్రీనరీతో ప్లెజెంట్గా, పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కృష్ణా రివర్ పక్కనున్న గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పడానికి నిజంగా మాటలు సరిపోవు. నేను విజయవాడలో పెరిగాను, కానీ కృష్ణా రివర్ని ఇంత అందంగా ఎప్పుడు చూడలేదు, ఆస్వాదించలేదు. ఎక్కడ కూర్చున్నా ఎంత బాగుంటుందో, జస్ట్ కూర్చుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ రకరకాల ఉయ్యాలలు ఉన్నాయి, వాటిలో కూర్చుంటే మంచి రిలాక్సేషన్. ఇంత రిలాక్సేషన్ నేను ఇప్పటి వరకు ఏ కాస్ట్లీ రిసార్ట్లోనూ ఫీల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఎంటైర్ క్యాంపస్లో ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ వుడ్తో చేసిందే అండ్ డెకరేషన్ కూడా అలానే ఉంటుంది. మొత్తం నేచర్ థీమ్ ఉంటుంది. ఇక్కడ 5 blocks ఉంటాయి, వాటికి పంచభూతాల పేర్లు పెట్టారు.
కారిడార్స్లో ఇంకా ఎక్కడ చూసినా అడుగడుగున మొక్కలు అనేవి ఉంటూనే ఉంటాయి. అండ్ కొన్నిసార్లు కుందేళ్ళు, ఆవు, దూడలు కనిపిస్తుంటాయి. కొన్ని రకాల బర్డ్స్, బాతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేచర్తో మంచి కనెక్షన్ లా ఫీల్ అవుతాము. ఇక్కడ హీలింగ్ అంటే జస్ట్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు, నేచర్, ఎన్విరాన్మెంట్ కూడా ఒక మంచి థెరపీ. ఇక్కడ నాకు నచ్చిన కొన్ని మైండ్ఫుల్ థింగ్స్: ఫుడ్ తిన్నాక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్లేట్స్, స్పూన్స్ కడిగి స్టాండ్లో పెట్టాలి. వాటిని ఇంకోసారి మెషిన్లో క్లీన్ చేస్తారు, కానీ ఎవరి ప్లేట్ వాళ్ళు క్లీన్ చేయడం ఒక సింపుల్ అండ్ రెస్పాన్సిబుల్ హ్యాబిట్. నెక్స్ట్, లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కారిడార్స్లో, డైనింగ్ హాల్లో ఎక్కడ ఏ వాల్ చూసినా దాని మీద ఫుడ్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోటల్గా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశారు. మనకి తెలియకుండానే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము ఈ ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్, వాకింగ్ ట్రాక్స్. అక్కడ నడిచే దారుల్లో పాదాలకు సిమ్యులేషన్ కోసం ఇసుక మీద నడిచేలాగా ఒక ట్రాక్, చిన్న చిన్న చిప్స్ ఒక టైప్, అలానే ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్స్, అండ్ అఫ్ కోర్స్ గడ్డి మీద నడిచే స్పేస్ చాలా ఉంటుంది. ఇలా పెట్టడం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి, ప్రతి పౌర్ణమికి నైట్ 7 తర్వాత గార్డెన్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటే చంద్రుడి వెలుగు అంతగా తెలియదు కదా, సో లైట్స్ ఆఫ్ చేస్తే వెన్నెల్ని బాగా ఆస్వాదించవచ్చు అని అలా చేస్తారు ఎవ్రీ మంత్. లక్కీగా లాస్ట్ వీక్ పౌర్ణమి, సో కృష్ణా రివర్ ఒడ్డున వెన్నెల్ని అందరం బాగా ఎంజాయ్ చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్, ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉంటారు కాబట్టి లేడీస్ సేఫ్టీ గురించి చాలా మెజర్స్ తీసుకున్నారు. కొన్ని చోట్ల జెంట్స్ కి ఎంట్రీ కానీ కెమెరాస్ యూసేజ్ కానీ స్ట్రిక్ట్ గా రెస్ట్రిక్ట్ చేశారు. అలానే సెక్షువల్ అబ్యూస్ గురించి కూడా అవేర్నెస్ కలిగించేలాగా బోర్డ్స్ కూడా పెట్టారు. నెక్స్ట్, డైనింగ్ హాల్లో ఆ రోజు ఫుడ్ ఎంత వేస్ట్ అయింది అనేది కూడా డిస్ప్లే చేస్తారనమాట. సో దట్ మనం సర్వ్ చేసుకునేప్పుడు రెస్పాన్సిబుల్గా సర్వ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు అని. నెక్స్ట్, వచ్చే సాధకులకి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్స్ నుంచి పికప్ అండ్ డ్రాప్ పెట్టారు. అలానే స్టాఫ్ అందరికీ కూడా పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేశారంట, సో దట్ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అని. ఇది చాలా మంచి విషయం అనిపించింది. అందరూ టైంకి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలా రాసి ఉంటుంది, చేయొద్దండి తప్పులు వెళ్ళి రావద్దు మళ్ళీ మళ్ళీ అని చెప్పి. జనరల్గా వెల్కమ్ బ్యాక్ అని పెడతారు, బట్ ఇలా రాయడం నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ఆరోగ్యాలయం వెనుకున్న పర్సన్ గురించి మాట్లాడాలి, మంతెన సత్యనారాయణ రాజు గారు. నేను ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నుంచి ఆయన వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఫుడ్లో ఇది మంచి, ఇది చెడు అని ఏమీ ఐడియా లేని రోజుల్లో ఫస్ట్ చూసింది ఆయన వీడియోసే. ఆయన వీడియోస్ ద్వారా నేను కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాను, లైక్ ఎర్లీ డిన్నర్ అలాంటివి. అండ్ నాకు క్లారిటీ ఉన్న పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. ఏం కావాలో తెలుసుకొని దానికి స్టిక్ అయి ఉండడం, కాంప్రమైజ్ లేకుండా ఫాలో అవ్వడం, అది చాలా రేర్ క్వాలిటీ. మంతెన సత్యనారాయణ రాజు గారిలో అదే క్లారిటీ కనిపిస్తుంది. హెల్త్ గురించి అవేర్నెస్ పెంచడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లల్ని కంటే ఆయన లక్ష్యంకి డిస్ట్రాక్షన్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టాలనిపిస్తుంది. డబ్బులు సంపాదించాలి అనుకుంటే నిజాన్ని నిజంగా చెప్పలేము అని ఆయన పిల్లల్ని వద్దనుకున్నారు. నిజాన్ని చెప్పడాన్ని అమ్ముకోకూడదు అన్నది ఆయన పాలసీ అంట. ఆయన చేసే హెల్త్ ప్రచారాలకి ఎక్కడ మనీ తీసుకోరంట. ఆయన వాల్యూస్ ఈ ఆరోగ్యాలయం మొత్తంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఆయన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. అందరికీ హెల్ప్ అయ్యేలా మంచి హ్యాబిట్స్, పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆరోగ్యాలయంని సృష్టించడం అండ్ ఇంత స్కేల్లో మెయింటైన్ చేయడం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్క్రెడిబుల్. బోల్డని న్యాచురల్ ట్రీట్మెంట్స్, హెల్దీ ఫుడ్, ప్రిన్సిపల్స్ ఎక్కడ డైల్యూట్ అవ్వలేదు, క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, డిసిప్లిన్ ఎక్కడ లూజ్ అవ్వలేదు. అందుకే ఇది జస్ట్ ఒక ట్రీట్మెంట్ సెంటర్లా కాదు, ఇది ఒక వాల్యూ బేస్డ్ సిస్టమ్లా అనిపిస్తుంది. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇంపాక్ట్ కూడా అంత కరెక్ట్గా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. నాకు ఎక్కడైనా అన్ని పక్కాగా సిస్టమేటిక్గా రన్ అవుతుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇన్ని అని. ఈ ఆరోగ్యాలయంలో కూడా అలానే అనిపించింది. ఎవ్రీడే సో మెనీ సిస్టమ్స్ స్మూత్గా వర్క్ అవుతూ ఉంటాయి. ట్రీట్మెంట్స్, ఫుడ్ ప్రిపరేషన్, క్లీనింగ్, స్కెడ్యూల్స్, డిసిప్లిన్. ప్రతిరోజు ఇక్కడ ఇంతమంది ఉండడం, అందరి అవసరాలని ఇంత సిస్టమేటిక్గా హ్యాండిల్ చేయడం, అంతా ఒక పద్ధతిలో జరిగిపోవడం రియల్లీ ఓవర్వెల్మింగ్గా అనిపించింది నాకు. అండ్ అందరూ పనిచేస్తున్నారు కానీ రష్ కనిపించదు, కంట్రోలింగ్ అనేది ఉండదు, రెస్పెక్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ని ఏదో జస్ట్ మేనేజ్ చేయడం కాదు, మంచి కేర్ అండ్ వాల్యూస్తో నడిపిస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సర్వీస్ లాగా చేస్తూ ఉంటారు. మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ప్రతి ఫ్లోర్కి ఇన్ఛార్జ్ ఉంటారు. మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ రోజు మార్నింగ్ చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పి అంతా ఓకేనా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారు. అలా అడగడం ఇక్కడ మనం చాలా సేఫ్గా ఉన్నాము అనే ఫీలింగ్ ఇస్తుంది. అండ్ నేను చాలా మందిని అడిగాను స్టాఫ్ని, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ, ఎలా ఉంది అని చెప్పి. వాళ్ళు మోర్ దాన్ 10 years నుంచి చేస్తున్నాం, చాలా బాగుంది ఇక్కడ అని చెప్పారు.
ఒక ఇంపార్టెంట్ విషయము నేను ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఈ ఆరోగ్యాలయం బిజినెస్‌లా రన్ అవ్వడం లేదు. ఇది మనీ కోసం క్రియేట్ చేసిన ప్లేస్ కాదు. ఇది ఫైనాన్షియల్‌గా మంతెన్ గారు పర్సనల్‌గా ఓన్ చేసుకున్నది కాదు. ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. ఈ ఆరోగ్యాలయం స్టార్ట్ అవ్వడానికి గోకరాజ్ గంగరాజ్ గారు ల్యాండ్ ఇచ్చి ఇలాంటి ఆరోగ్యాలయం కన్‌స్ట్రక్ట్ చేయమని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం ద్వారా స్టార్ట్ అయిందంట. అండ్ ఇది డొనేషన్స్, లోన్స్ అండ్ ఒక నమ్మకంతో నడుస్తున్న ప్లేస్. అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఏరియా, ప్రతి హాలు, కొన్ని రూమ్స్ మీద కూడా డోనర్స్ నేమ్స్ కనిపిస్తాయి. ఇది నాకు ట్రాన్స్పరెన్సీ లాగా అనిపించింది. ఇక్కడ మనీ కలెక్ట్ చేస్తున్నారు కానీ ప్రాఫిట్స్ కోసం కాదు. ఈ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడానికి, ఈ ఆరోగ్యాలయం స్మూత్గా నడవాలంటే ఫుడ్, ట్రీట్మెంట్, స్టాఫ్, క్లెన్లీనెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కంటిన్యూస్గా నడవాలి. లాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మనీ అవసరం. కొంతమంది అనుకోవచ్చు ప్రైసెస్ కొంచెం హై అని, కానీ ఇక్కడున్న సర్వీసెస్ చూస్తే ట్రీట్మెంట్స్, డిసిప్లిన్, అంబియన్స్, ఫుడ్ క్వాలిటీ, హైజీన్, సిస్టమ్స్ నాకైతే ఎవ్రీ రూపీ వర్త్ అనిపించింది. టోటల్గా ఇక్కడ నాకు కలిగిన బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, బాడీ క్లీన్ అయింది అండ్ చాలా లైట్ అయ్యింది 3 days ఫాస్టింగ్ వల్ల. కడిగిన గిన్నెలు కడుగుతూ, తుడిచిన గట్టును తుడుస్తూ బిజీగా ఉంటున్నాం కానీ మన బాడీ ఇన్సైడ్ ఎంత క్లీన్గా ఉంది అనే దాని గురించి ఆలోచించట్లేదు. ఆ క్లీనింగ్ అయితే ఇక్కడ బాగా జరిగింది. ఇంకా ఫుడ్ టోటల్గా 15 days నో సాల్ట్, ఆయిల్ అండ్ షుగర్. తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కంటిన్యూస్ యోగా, వాకింగ్ వల్ల బాడీలో కొంచెం స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబుల్గా అనిపించింది. యోగాలో బ్యాక్ స్ట్రెచెస్ చాలా చేశాను. బ్యాక్ స్ట్రాంగ్ అయిన ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్, మోర్ హెల్త్ అవేర్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ పెరిగినట్టు అనిపించింది. నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంటికి వెళ్ళాక కూడా తప్పకుండా ఇంకొంచెం టైం నా బాడీకి హెల్త్ పరంగా ఇవ్వాలి అనిపించింది. ఎవ్రీడే కొన్ని స్ట్రెచెస్, ఆసనాలు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను వెళ్ళాక. అలానే చేసేటప్పుడు మరింత ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఆ స్ట్రెచెస్ని ఫీల్ అవుతూ చేయాలి అని. ఇంకా న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ అటు బాడీకి హెల్ప్ అయ్యేలా, ఇంకో పక్క మంచి సెల్ఫ్ కేర్ అండ్ ప్యాంపరింగ్ యాక్టివిటీస్లా అనిపించాయి. లైక్ డిఫరెంట్ మసాజెస్, బాత్స్, అవి స్కిన్ అండ్ హెయిర్కి కూడా హెల్ప్ అయ్యాయి. ఇంకా ఫిజియో, యాక్యుపంచర్ అండ్ పెయిన్ యోగా ఫర్ మై షోల్డర్ చాలా హెల్ప్ అయింది. పెయిన్ ఇంటెన్సిటీ చాలా తగ్గింది. అంతకుముందు డాక్టర్ నాకు స్లోగా తగ్గుతుంది, చుట్టూ మజిల్ స్ట్రెంథెన్ అవ్వాలి అన్నారు. ఇక్కడ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యింది. అండ్ ఆ ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైలీ కుకింగ్, క్లీనింగ్ రొటీన్ నుంచి బ్రేక్ వచ్చింది. అలానే మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేశాను. బ్రెయిన్కి మంచి రిలాక్సేషన్. అట్ ద సేమ్ టైం నా వర్క్ ఆగిపోకుండా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ యాక్టివిటీస్ని, నా వర్క్ని బాగా బ్యాలెన్స్ చేసుకున్నాను అని అనిపించింది. అలానే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడ నుంచి పెద్ద టేక్ అవే ఏంటి అంటే, మా డైట్లో ఇంకొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అని, మేబీ ఇంకొక కర్రీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మా రెగ్యులర్ డైట్ తీసుకుంటూనే ఇంకొంత వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ కవర్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది గుర్తుపట్టి మాట్లాడారు. కొంతమంది ఎక్సైట్మెంట్ చూస్తే నాకు చాలా టచింగ్గా అనిపించింది. అలానే కొంతమంది స్టాఫ్ అండ్ డాక్టర్స్కి కూడా నా ఛానల్ గురించి తెలిసి చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా బాగా చేయండి అని ఎంకరేజ్ చేశారు. మంతెన సత్యనారాయణ రాజు గారితో కూడా నేను మాట్లాడినప్పుడు మన ఛానల్ గురించి చెప్పాను. ఆయన కూడా బాగా చేయండి అమ్మా అని ఎంకరేజ్ చేశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు ఇక్కడ ప్రతిరోజు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఎవ్రీ ఉమెన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్ అట్లీస్ట్ వన్స్ అని. ప్రతి మహిళ ఇక్కడికి ఒక్కసారైనా రావాలి. ఇది లగ్జరీ కాదు, హాలిడే కాదు, ఇది కంప్లీట్ సెల్ఫ్ కేర్. రొటీన్ నుంచి బ్రేక్, ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఒక పాజ్. నాకు అనిపించింది, ఒక హస్బెండ్ తన వైఫ్కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ స్టే చేయడానికి పంపించడం, అంటే తనకు కూడా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే. అండ్ ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఇది ఒక ఉమెన్ని మాత్రమే చేంజ్ చేయదు, ఫ్యామిలీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేస్తుంది, హోల్ లైఫ్ స్టైల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలానే చాలామంది ఉమెన్ నీ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అని, పీసీఓడి అని ఇలా రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కనీసం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా అలానే సైలెంట్గా భరిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హెల్త్ గురించి యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడికి వస్తే యాక్షన్ తీసుకోవడంతో పాటు చాలా అవేర్నెస్ వస్తుంది. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. హెల్త్ అంటే డైలీ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ ఉమెన్కి. ఎందుకంటే ఒక్క ఉమెన్ హెల్తీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడికి రావడం ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి లైఫ్ స్టైల్ మార్పులతో కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉండి వాటి గురించి కనుక్కోవాలి అంటే ఆరోగ్యాలయంకి కాల్ చేస్తే క్లియర్గా చెప్తారు. అండ్ ఇక్కడ అన్నీ మ్యాజికల్గా జరిగిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతాయి అని చెప్పను, కానీ కొన్ని తగ్గిపోవచ్చు, కొన్ని బెటర్ అవ్వచ్చు. హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, ఇంటికి వెళ్ళి ఎలా మేనేజ్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది.
నెక్స్ట్ కొంతమందికి ఫాస్టింగ్ నా వల్ల కాదు, సాల్ట్ ఆయిల్ లేకుండా నేను తినలేను, లాంగ్ టర్మ్ హెల్త్ గురించి ఆలోచించను అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఓపెన్ మైండ్తో అసలు చూద్దాము ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని వస్తే మాత్రం తప్పకుండా నచ్చుతుంది, హెల్ప్ అవుతుంది. నేనైతే అలా ఓపెన్ మైండ్తో వచ్చాను, మెంటల్గా కొన్ని ఇలా ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ గురించి చెప్తాను కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఇలా పర్ఫెక్ట్గా ఫాలో అవడం ఈజీ, ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ ఉండదు, ఫోకస్ అంతా కొన్నిటి మీదే ఉంటుంది. బట్ బయట ఎన్విరాన్మెంట్ వేరు, డెఫినెట్గా ఇక్కడ నుంచి వెళ్ళాక ఆ ఎన్విరాన్మెంట్తో కొంచెం ఫైట్ చేయాలి, ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ బయటకు వెళ్ళాక ఇక్కడ తెలుసుకున్న వాటిల్లో నేను ఇంప్లిమెంట్ చేయగలిగినవి, నా బిలీఫ్ సిస్టమ్ని బట్టి నాకు సూట్ అయ్యేవి, నా సిచ్యుయేషన్స్ని బట్టి నేను స్థిరంగా చేయగలిగినవి ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ కొంతమంది రిపీటెడ్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇయర్లీ వన్స్ లేదా కుదిరినప్పుడు బాడీకి క్లీనింగ్, రిపేర్, సర్వీసింగ్ లాగా. నేను కూడా ఇయర్లీ వన్స్ కాదు కానీ నెక్స్ట్ 2 or 3 yearsలో మళ్ళీ ఒకసారి రావాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఛార్జెస్ ఎంత, ఇది చాలామంది అడిగిన క్వశ్చన్. ప్రైసెస్ చెప్పాలి అంటే ఇంత అని చెప్పేసి అంత సింపుల్గా లేదు. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తే అదొక సెపరేట్ వీడియో అవుతుంది, ఎందుకంటే చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. మన ఏసీ రూమ్ తీసుకుంటున్నామా, నాన్ ఏసీ రూమ్ తీసుకుంటున్నామా, అందులో సింగిల్ రూమా, ట్విన్ షేరింగా, 3 షేరింగా, 4 షేరింగా అనే దాన్ని బట్టి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అలానే సీజన్ని బట్టి కొన్ని మార్పులు ఉన్నాయి. అండ్ మనం ఎన్ని డేస్ ఉంటాము అనే దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉన్నాయి. సీజన్ని బట్టి ఎన్ని డేస్ ఉంటాము అనే దాన్ని బట్టి కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి. అలానే పిల్లలు వస్తే వాళ్ళ ఏజ్ని బట్టి కొంతమందికి ఛార్జ్ ఉండదు, ఓన్లీ ఫుడ్కి ఛార్జ్ అంటున్నారు. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ప్రైస్ అని అలా చెప్పేయలేము. బట్ మీకు ఒక క్విక్ ఐడియా రావడం కోసం ఒక రేంజ్ అయితే చెప్తున్నాను. అదేంటంటే 35,000 నుంచి 45,000 వరకు అటు ఇటుగా ఈ రేంజ్లో ఉంటుంది ప్రైస్ 15 డేస్కి. మీ ప్రిఫరెన్స్ని బట్టి ఎగ్జాక్ట్ అమౌంట్ కావాలి అంటే జస్ట్ 1 phone call అవే అనమాట. ఈ నెంబర్కి, ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చాలా వివరంగా డీటెయిల్డ్గా చెప్తారు. అండ్ బుక్ చేసుకునే ప్రాసెస్ కూడా వాళ్ళే చాలా క్లియర్గా గైడ్ చేస్తారు. ఫస్ట్ మన ప్రిఫరెన్సెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మెయిల్ చేస్తారు, తర్వాత మనం కొంత అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది, తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ వింటర్లో అయితే హ్యాపీగా నాన్ ఏసీ తీసుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్లో ఏసీ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏసీయే తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సమ్మర్లో విజయవాడలో ఎండలు మామూలుగా ఉండవు కాబట్టి. ఇంకా 4 షేరింగ్ రూమ్లో 2 వాష్రూమ్స్ ఉంటాయి, 3 షేరింగ్ అండ్ 2 షేరింగ్లో ఒక వాష్రూమ్ ఉంటుంది. రూమ్స్ అయితే 5 star హోటల్ లెవెల్లో ఉండవు, కానీ గుడ్ ఇనఫ్గా చాలా నీట్గా ఉంటాయి. ఎవ్రీడే రూమ్స్ క్లీన్ చేస్తారు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కిడ్స్కి సెపరేట్ డైనింగ్ హాల్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. బట్ ఏదైనా సరే సాల్ట్, ఆయిల్ మాత్రం ఉండవు. కొంతమంది ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చారు, నేనైతే చాలా కష్టం అనుకున్నాను, కానీ బాగానే ఎంగేజ్ అవుతున్నారు పిల్లలు. ఆడుకోవడానికి స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ ఉండడంతో బాగానే అడ్జస్ట్ అయినట్టు కొంతమంది పేరెంట్స్ చెప్పారు. నెక్స్ట్ టైం ఆర్యాన్ కూడా తీసుకురావడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ పిల్లలు ఉంటారంట, సో దట్ అందరూ కలిసి ఆడుకునే ఛాన్స్ బాగుంటుంది. కొంతమంది సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ నాకు మెసేజ్ చేశారు, ఇక్కడికి రావాలని మా డ్రీమ్, కానీ టైం అండ్ మనీ లేవు ఇప్పుడు అన్నట్టుగా. సో నేనైతే ఒక విషయం చెప్తాను, మీకు కనుక నిజంగా వెళ్ళాలి అని ఉంటే స్ట్రాంగ్గా మాత్రం దాన్ని ఎలాగోలా ప్రయారిటైజ్ చేసుకోండి. డబ్బుల విషయానికి వస్తే మనకు తెలియకుండా చాలా అనవసరమైన విషయాల మీద చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇది హెల్త్ గురించి కాబట్టి ఆలోచించుకొని ట్రై చేయండి. ఈవెన్ టైం కూడా, ఒక టైం పోతే మళ్ళీ రాదు, తర్వాత మనం ఎంత రిగ్రెట్ అయినా ఉపయోగం ఉండదు. నేను యాక్చువల్లీ 11 years బ్యాక్ రావాలనుకున్నాను, ఆ చిన్న రిగ్రెట్ నాలో ఉంటూనే ఉంటుంది. సో అంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, బట్ ఈ పర్స్పెక్టివ్ ఇలా చెప్పడం మేబీ కొంతమందికి హెల్ప్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మేము ఉన్నప్పుడు ఒకరోజు 110 years యోగి ఒకరు ఆశ్రమాన్ని విజిట్ చేశారని చెప్పాను కదా, ఆయన పేరు సదానందగిరి మహారాజ్. ఆయనకి 110 years, కానీ మనిషి ఎంత స్ట్రాంగ్గా, నిఠారుగా ఉన్నారో. బాడీనే కాదు, మైండ్, చూపు, గ్రహించడం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆయనకి 10 languages దాకా వచ్చంట. మాతో మాట్లాడినంత వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా, అస్సలు తడుముకోకుండా మాట్లాడారు. ఆయనకి ఏదో యాక్సిడెంట్ అవ్వడం వల్ల పద్మాసనంలో 4 hours కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నారంట. మాకందరికీ నవ్వొచ్చింది. మనమేమో పద్మాసనంలో కూర్చోడానికే కష్టపడుతున్నాము, కూర్చున్నా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము. ఆయన 4 hours కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను అని అంటున్నారు. అండ్ ఆయన అన్నారు, ఈ రోజుల్లో కొంచెం వైట్ హెయిర్ రాగానే ఓల్డ్ అయిపోయాము, ఇంకా మన పని అయిపోయింది అని అనుకుంటున్నారు. బట్ అలా అనుకుంటే ఇంకా లైఫ్ అలానే ఉంటుంది. జస్ట్ 110 years అంతే,
అని అనుకోవాలి అని అన్నారు. ఇంకా ఆయన చెప్పింది మనందరం ఆనంద స్వరూపులం అంట. వీఆర్ హ్యాపీ బీయింగ్స్, జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే అని చెప్పారు. ఇంకా ఆయన కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ కూడా షేర్ చేశారు. వాళ్ళ గురువు గారు చెప్పారంట. ఆయన వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ఎవరైనా ఆశ్రమాన్ని విజిట్ చేశారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. కొంతమంది ఎంత పేదవారంటే వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రమే ఉంటాయి. సో అదండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.